హలో ఎవరీవన్. నేను డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లేజర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి. మనం ఇప్పుడు పైల్స్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. చాలామంది ఏంటంటే పైల్స్ అంటే అదేదో ఏమంటారు, వాటి గురించి డిస్కస్ చేయడానికే ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ దాట్ మనకి పైల్స్ అంటే ఎప్పటి నుంచో ఎవరికి చెప్పాలన్నా చెప్తే ఏమనుకుంటారో, లేకపోతే ఇంకొక రకంగా అర్థం చేసుకుంటారో అని వాటి గురించి మాట్లాడరు అనమాట. సో ఈ ప్రాబ్లం పైల్స్ ఈ రీసెంట్ కాలంలో ఏంటంటే మనకి యూజువల్గా పైల్స్ రావడానికి కారణాలు ఏంటంటే మోషన్ ఫ్రీగా లేకపోవడం, లేదు అంటే మలబద్ధకము, ఈ కారణాలు రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తా ఉన్నాం. ఇంకో రీజన్ ఏంటంటే ప్రొలాంగ్డ్ సిట్టింగ్స్. సో ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం మంది చేసే ఉద్యోగాలు వాటి పని రీత్యా ఎక్కువ కూర్చోవడం అది చేస్తూ ఉంటారు. సో ఎక్కువ కూర్చోవడం వల్ల కూడా పైల్స్ వస్తాయా అంటే ఇట్ మైట్ బి ద వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ పైల్స్ అనమాట. ఎందుకు అంటే ఎక్కువ కూర్చోవడం వల్ల మనకి ఆ కింద గ్లూటియల్ రీజన్, బటక్స్ ఆ ఏరియాలో మనకి అక్కడ ఉండే వెయిన్స్ లో ప్రెషర్ పెరుగుతుంది అనమాట. సో ప్రెషర్ పెరిగి మనకి పైల్స్ తయారవుతూ ఉంటాయి. సో ఈ పైల్స్ లో మనకి ఎక్కువగా కనపడే సిమ్టమ్స్ ఏంటంటే చాలా మంది మోషన్ వెళ్ళినప్పుడు బ్లడ్ పడడం కానీ, లేదు అంటే మోషన్ వెళ్ళేటప్పుడు ముద్దలుగా బయటకు వచ్చి లోపలికి వెళ్ళిపోతా ఉంది. అండ్ మోషన్ వెళ్ళేటప్పుడు నాకు నొప్పి అవుతుంది, మోషన్ వెళ్ళాలంటే బాగా ముక్కాల్సి వస్తుంది, ఇవన్నీ చూస్తూ ఉంటాం. అండ్ పైల్స్ లో కూడా ఏంటంటే మనకి గ్రేడ్స్ ఉంటాయి. సో యూజువల్ గా 1, 2, 3, 4. ఫస్ట్ గ్రేడ్ లో ఏంటంటే మనకి బయటికి ఏమీ కనపడవు అనమాట. మనం క్లినికల్ గా ఎగ్జామిన్ చేసిన పైల్స్ ఆ వాపు అలాంటిది ఏమీ కనపడదు. సో వీళ్ళల్లో బ్లీడింగ్ ఉంటుంది. అండ్ గ్రేడ్ 2లో ఏంటంటే మోషన్ వెళ్ళినప్పుడు మనకు ఆ పైల్స్ అనేవి బయటకు వచ్చి మోషన్ అయిపోగానే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో గ్రేడ్ 3లో ఏంటంటే పైల్స్ బయటకు వస్తాయి మోషన్ వెళ్ళినప్పుడు, మళ్ళీ ఎవరైతే ఆ ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో వాటిని వేలుతో నెట్టుకుంటే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇక గ్రేడ్ 4 లేదంటే ప్రొలాప్స్డ్ హిమరాయిడ్స్ అని కూడా అంటాం. సో వీటిలలో మనకి ఆ పైల్స్ అనేవి కంప్లీట్ గా బయటే ఉంటాయి. సో వీళ్ళల్లో ఎక్కువ శాతం కూర్చోవడానికి ఇబ్బంది పడడం, లేదంటే మోషన్ వెళ్ళాలంటేనే భయపడము, రక్తం పడడము, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో ఈ మీకు మోషన్ వెళ్ళేటప్పుడు నొప్పి కానీ, లేదంటే బ్లడ్ పడుతుంది, మాంసంలాగా ముద్దలు ఏమైనా తగులుతున్నాయి, క్లీన్ చేసుకుంటా ఉంటే ఒకసారి మీరు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో పైల్స్కి మనకి ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం ఏంటంటే అధునాతమైన ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం. దట్ టు మనం లేజర్ తోటి చేస్తాం. సో మీకు ఎటువంటి ఇబ్బంది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి.